సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినట్లుగా దీన్ని భావించాల్సిన అవసరం ఉంటుంది. కల్తీ నెయ్యిని లడ్డూల తయారీలో వాడలేదు అనే విషయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. సో కల్తీ జరిగిన నెయ్యిని ప్రసాదాల్లో వాడలేదు అంటూ మీరే కోర్టుకు చెప్తూ కల్తీ జరిగిందనే స్టేట్మెంట్ ని ఎలా ఇస్తున్నారు? నేరుగా ముఖ్యమంత్రి ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా కోట్లాది మంది హిందువులను ఆవేదనకు గురి చేశారు అంటూ సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారి తీర్ని తప్పుపట్టింది. జూలైలో దీనికి సంబంధించిన రిపోర్ట్ వస్తే, జూలై 24న ఎన్డీడీబీ రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు దీన్ని ఎందుకు బయటకు పెట్టలేదు? సెప్టెంబర్ వరకు ఈ రిపోర్ట్ ని హైడ్ చేయమని చెప్పింది ఎవరు? జూలై నుంచి సెప్టెంబర్ వరకు 2 నెలల సమయంలో సెకండ్ ఒపీనియన్ కైనా వెళ్లే ప్రయత్నం ఎందుకు ప్రభుత్వం వైపు నుంచి చేయలేదు? సెకండ్ ఒపీనియన్ కి వెళ్లే ప్రయత్నం చేయకుండా 2 నెలల పాటు ఆ రిపోర్ట్ అలాగే ఉంచి ఆ నెయ్యిని మేము వాడలేదంటూ మీరే చెప్తూ ఆ లడ్డూలు కల్తీ జరిగాయంటూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తారు అనేది కోర్టు ప్రశ్నించింది. కల్తీ జరిగింది అనడానికి సంబంధించిన ఆధారాలు లేవు, కల్తీ జరగలేదు అంటూ సుప్రీంకోర్టు నేరుగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టడంతో కూటమి సర్కార్ కి ఇది ఒక బిగ్ షాక్ గా చూడాల్సిన అవసరం ఉంది.